మరి జీవులన్నిటిలోని బలము లేని జీవులు ఏంటో తెలుసా? చీమలు. మరి చీమలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది బైబిల్ గ్రంథంలో. చీమల నుంచి మనం చాలా విషయములు నేర్చుకోవచ్చు. 6:6లో చూస్తే, సో మరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకును. కోతకాలము అధికారుల దగ్గర కాదు, నాయకుల దగ్గర కాదు, చిన్న చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. మనుషుడు ఎంత ఉంటాడు? ఇంత పెద్దగా ఉంటాడు. చీమ ఇంత చీమ ఉంటుంది. ఇంత చిన్న చీమ దగ్గరికి అంత పెద్ద మనిషిని వెళ్ళి నేర్చుకోమంటాడు. మరి చీమ నుంచి ఏమి నేర్చుకోవాలి మనం? మరి 3 లక్షణాలు చీమలో మనకి కనబడుతున్నాయి. మొదటిది ఏంటో తెలుసు? ఒక భూమిని గుల్లగా చేసుకుని కన్నం పెట్టుకొని అందులో చీమలు ఒక 100 చీమలు ఆ కన్నంలో నివసిస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ చీమలు కూడా ఐక్యతగా ఉండి అందులోని ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా కలిసి మెలిసి ఐక్యతలోగా ఆ చిన్ని కన్నంలో ఉంటాయి. మరి మనుషులైతే ఒక్క వారం రోజులు కలిసిమెలిసి ఉండలేరు, ఏదో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. కానీ చీమలు అలా కాదు కదా, ఐక్యత ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట, సహోదరుల ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు ఎంత మనోహరము. అలాగే చీమలో కష్టపడే స్వభావం ఉందంట. మరి చీమలు ఏం చేస్తాయంట, మరి వర్షాకాలం వస్తుందని తెలియగానే వేసవి కాలంలో తమ కోసం ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. నెక్స్ట్ క్రమశిక్షణ. మరి చీమలు ఎలా వెళ్తాయో తెలుసా? ఎలా పడితే అలాగా మరి వంకర టింకరగా ఒక లైన్ ప్రకారము వెళ్తూ ఉంటాయంట. మరి చీమలని 3 లక్షణాలు మనం నేర్చుకోవాలి. అలా పనులు చేస్తూ ఉంటాయి. మరి పనులు చేసే దండులోని ఎన్నో చీమలు ఉంటాయంట. అవి ఆడ చీమలు, మగ చీమలు, రాణి చీమలు, మరి కూలి చీమలు, రక్షణ చర్యలు చేపట్టే చీమలు. ఇవన్నీ కూలి చీమలు ఏం చేస్తాయంటే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. తమ కోసం మాత్రమే కాకుండా ఇతర చీమల కోసం కూడా ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. మరి రక్షణ చేపట్టే సైనిక చీమలు ఏం చేస్తాయంటే ఆహారము సేకరణ, మరి ఆహారం నిల్వ చేసుకునే బాధ్యత అవి తీసుకుంటాయంట. అంత మాత్రమే కదా, ఇది హనీ డ్యూ అనే ఒక ఎఫిడ్స్, హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎఫిడ్స్ అనే కీటకాన్ని పెంచుతాయంట.